స్థలం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12. సమయం రాత్రి 1 గంట తర్వాత. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 గురించి చాలా మంది చెబుతూ ఉంటారు. అక్కడే ఉంది ఒక పాత భారీ బంగ్లా. బయటకి చూస్తే సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఆ గోడల మధ్య ఏదో మర్మమైన రహస్యం దాగి ఉంది. అక్కడ ఎన్నేళ్ల క్రితమే ఓ ప్రముఖ వ్యాపారి తన భార్య, పిల్లలతో కలిసి నివసించేవాడు. ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒక అర్ధరాత్రి ఆ వ్యాపారి తన భార్య, 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దుర్ఘటన జరిగిన తరువాత ఆ ఇంట్లో అసాధారణ సంఘటనలు ప్రారంభమయ్యాయి. ప్రతి రాత్రి ఆ ఇంటి లోపల నుంచి నిస్సహాయంగా ఏడుస్తున్న శబ్దాలు, ఎవరో నడుస్తున్న అడుగుల ధ్వని, చెక్కిళ్లపై కొట్టే గోలలు వినిపిస్తాయట. ఒకసారి ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మొదటి రాత్రే తెల్లవారకముందే కాలిన చేతులతో బయటకి పరిగెత్తాడు. అతనికి ఏం జరిగిందని అడిగితే అతడు అన్న మాట, ఒక తెల్ల చీర కట్టిన ఆడ ఆత్మ నా బెడ్రూంలోకి వచ్చి నన్ను చూస్తూ ఏడుస్తూ నిలబడిపోయింది. అందరినీ కలవరపరిచిన విషయం ఏంటంటే ఆ ఇంటి విద్యుత్ లైట్లు రాత్రిళ్లలో వెలిగిపోతుంటాయి. కాని ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరు. కొన్నిసార్లు ఇంటి అద్దాలు, కిటికీలు, తలుపులు తలసరి లేకుండా తెరుచుకుంటాయట. ఈ వార్తలు పక్కింటి ప్రజలలో భయాందోళన రేకెత్తించాయి. అందుకే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా ఆ ఇంటిని అమ్మే ప్రయత్నాలు చేయడం మానేశారు. ఎవ్వరూ ఆ ప్రాపర్టీ కొనాలనుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో దొరికే ధర కంటే తక్కువకైనా ఎవ్వరూ ఆ బంగ్లాకు దగ్గరవడం లేదు. మీరు ఎప్పుడైనా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వెళ్లే అవకాశమొస్తే ఆ ఇంటి పక్కన ఒక్కసారి ఆగి చూస్తే చాలు. చీకటి గాలిలో మీరు వినేది గాలి శబ్దమా, లేక ఎవరో సహాయం కోసం గట్టిగా ఏడుస్తున్న శబ్దమా? ఒక్కసారి వెళ్లి చూడగలిగితే మీరు చెప్పే కథ వేరేలా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.